నెక్స్ట్ వచ్చేది మార్ఫాలజీ, అంటే ఈ స్పర్మ్స్లో ఎన్నింటివి నార్మల్ షేప్, నార్మల్ ఫామ్స్ ఉన్నాయి. నార్మల్గా ఉండే స్పర్మ్ మటుకే మనకు ఫర్టిలైజేషన్లో అంటే బేబీకి కారణం అవుతుంది. సో మినిమం 4% అయినా నార్మల్ షేప్లో స్పర్మ్స్ ఉండడం ఎంతో ఇంపార్టెంట్. నెక్స్ట్ వైటాలిటీ, అంటే ఎన్ని యాక్చువల్గా బ్రతికున్నాయి. సో వైటాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం సిమెన్ టెస్ట్లో చూసినప్పుడు మనకు WHO గైడ్లైన్ ప్రకారము స్పర్మ్ మార్ఫాలజీ, మొటిలిటీ, కౌంట్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో ముఖ్యంగా మనం చూసుకునేది వాల్యూమ్, లిక్విఫాక్షన్ టైం అండ్ pH వాల్యూ ఎట్లా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎట్లా ఉంది, మొటిలిటీ ఎట్లా ఉంది, మార్ఫాలజీ, వైటాలిటీ అండ్ ఫైనల్లీ పస్సెల్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెక్ చేస్తాం. పస్సెల్స్ ఉన్నట్లయితే సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. దీన్ని ట్రీట్ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్. సో ఒక సింపుల్ సిమెన్ అనాలిసిస్ వలన మనం ఇన్ని పారామీటర్స్ని టెస్ట్ చేయడం వీలు పడుతుంది.